హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ హోమ్మేడ్. ఈ కషాయం తీసుకుంటే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి లాంటి వాటికి వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. మరీ ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న ఈ టైంలో ఇలాంటి ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్స్ గురించి మనమందరం తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీనిలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ మనకి ఎంత మేలు చేస్తుందో చెప్పుకుంటూ ఈ కషాయాన్ని తయారు చేసుకుందాం. ఈ కషాయం తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 స్పూన్ దాల్చిన చెక్క, 1 స్పూన్ లవంగాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా బెల్లం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసులు వాటర్ మనకి ముగ్గురికి కషాయం వస్తుంది. బేస్డ్ అపాన్ క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మనం వాటర్ని మరిగించుకోవాలి. సో బౌల్ మీద ఒక లిడ్ని పెట్టేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఉన్న ఈ కరోనా కష్టకాలంలో మనకి ఈ డ్రింక్ అనేది బాగా యూజ్ అవుతుంది. మంచిగా ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ ఫుల్గా బాయిల్ అయిపోయింది. ఇందులో మనం ఇందాక తీసి పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ దాల్చిన చెక్క ముఖ్య లక్షణం, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే మంచి సువాసన కూడా ఇస్తుంది. ఆ తర్వాత 1 స్పూన్ లవంగాలు వేసుకుంటున్నాను. అంటువ్యాధులకి కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం ఈ లవంగాలలో ఉంటుంది. అలాగే ఈ లవంగాల వల్ల దగ్గు, గొంతు నొప్పి రిలీఫ్ కూడా మనకి దొరుకుతుంది. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వేసుకుంటున్నాము. వాంతులు, వికారం ఉన్న వాళ్ళకి ఈ అల్లం మంచిగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాం. ఎలర్జీకి జీలకర్ర పెద్ద ఔషధం. కడుపులో నులుపురుగులు ఉంటే తరిమి కొడుతుంది. అలాగే అరుగుదలకి కూడా ఈ జీలకర్ర మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో 1 స్పూన్ వాము కూడా వేసుకుంటాం. ఈ వాము మనకి జీర్ణశక్తికి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే మసాలాల్లో రారాజైన మిరియాల పొడిని వేసుకుంటున్నాం. ఈ మిరియాల పొడి వల్ల మనకి దగ్గు, జలుబుకి మంచి రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. ఇది మనకి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. అలాగే ఒంట్లో ఉండే క్రిములని తొలగిస్తుంది. చివరగా 1 స్పూన్ బెల్లాన్ని వేసుకుంటున్నాము. చాలామంది ఇది ఆప్షనల్ అంటారు, బట్ డెఫినెట్గా ఇది కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇది మంచి బలాన్ని తెస్తుంది అండ్ మంచి ఐరన్ కూడా. ఇలా అన్ని మిశ్రమాలని వేసేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకోవడం వల్ల అందులో ఉన్న సారమంతా నీళ్ళల్లోకి దిగుతుంది. ఈ కషాయం ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. ఇందులో బెల్లం కలపడం వల్ల మనకి అంత ఎక్కువ ఘాట్ అనేది ఉండదు. చూస్తున్నారు కదా, 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఫుల్గా కలర్ మారిపోతుంది. ఆ తర్వాత మనం దీన్ని స్టెయిన్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకుంటాము. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి ఈ కషాయం మంచిగా మేలు చేస్తుంది. 1 గుప్పెడు కప్పు రోజు ఉదయం ఈ కషాయం తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుంది. ఈ కరోనా కష్టకాలంలో ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ గురించి 10 మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.